లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్ అగర్వాల్ 2009లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన మగధీర ద్వారా దేశమంతటా బాగా పాపులర్ అయింది. ఈ సినిమాతో ఆమె మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయి అనేక భాషల్లో ఆమెకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. నటి కాజల్ అగర్వాల్ ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే నటించింది. ఆమె చెల్లెలు నిషా కూడా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. కానీ చిత్ర పరిశ్రమ ఆమెకు పెద్దగా అవకాశాలనివ్వలేదు. తెలుగులో రామ్ చరణ్, ప్రభాస్ సహా పలువురు అగ్ర హీరోలతో కలిసి నటించింది కాజల్. ఆ తర్వాత అదేవిధంగా కాజల్ తమిళంలో విజయ్, అజిత్ సహా పలువురు నటులతో కలిసి నటించింది. కాజల్ అగర్వాల్ 2020లో గౌతమ్ కిచ్లోను వివాహం చేసుకున్నారు. వారికి ఒక మగబిడ్డ కూడా ఉన్నారు. ఒకవైపు కుటుంబం, మరోవైపు సినీ కెరీర్ ఉన్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమల్లో పెద్దగా చురుగ్గా లేరు. అయితే తనకు నచ్చిన ఏ సినిమా అవకాశాల్లోనైనా నటించడానికి ఆమె వెనుకాడడం లేదు. కాజల్ చివరిసారిగా ఇండియన్ 2 చిత్రంలో అతిథి పాత్రలో మాత్రమే కనిపించింది. కాజల్ అగర్వాల్ తాజాగా తీసిన ఓ ఫోటో ఇంటర్నెట్లో చాలా హల్చల్ చేసింది. ఫ్యాన్స్ని ఏమైందా అని కంగారు పెట్టింది. ఇందులో ఆమెను చూసిన అభిమానులు ఏమైంది కాజల్ అంటూ అడుగుతున్నారు. ఈ ఫోటోను కాజల్ అగర్వాల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అందులో ఆమెకు ముక్కులో ఒక ట్యూబ్, చేతిలో ఒక జత స్టాప్స్ వేసుకుని ఉంది. ఇది యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అంటూ కాజల్ నిర్వచించింది. కొంతమంది సెలబ్రిటీలు అప్పుడప్పుడు ఇలా వాళ్ళ గ్లామర్ను పెంచుకోవడం కోసం యాంటీ ఏజ్ను ట్రీట్మెంట్ చేసుకుంటారు. దీపావళి సందర్భంగా తనను తాను మెరుగుపరుచుకోవడానికి కాజల్ అగర్వాల్ కూడా ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నట్లు చెప్తుంది.